తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి 2024 సంవత్సరంలో తండ్రి గడిచిన 10 నెలలు ప్రభు మీరు కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని దాచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. యేసయ్య ఈ దినమందునైనా దైవ సేవకుల ద్వారానైనా బాప్తీసాలు మీరు బాప్తీస కార్యక్రమాన్ని జరిగించుచున్నందుకే స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాక్యం సెలవిస్తుంది నాయన. పాప క్షమాపణ నిమిత్తమేనైనా యేసయ్యా తండ్రి నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తీసమును పొందుతుండగా నాయన అయ్యా వారి అపరాధ దోష పాపములన్నింటినీ క్షమించి ఇదిగో పాతవి గతించను క్రొత్తవాయనన్నట్లుగా నాయన వారికి నూతనమైన మనస్సు నూతనమైన కృపను అనుగ్రహించి అయ్యా నీ ఆత్మతో నింపి వారి పాపాలన్నిటినీ జలగర్భములో అయ్యా వెయ్యుమని అయ్యా వారిని ఆశీర్వదించుమని దీవించుమని యేసు నామములో అయ్యా ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము సత్య సత్తుడైన తండ్రి జీవాధిపతి ఇదిగోనైనా దీనాన ప్రభునైనా అన్నగారు అయ్యా ఇదిగోని నామంలో బాప్తిసం తీసుకోవాలని ఆశపడినగా దైవజనులుగా తండ్రి ఆయన బాప్తిసం తీసుకుండగా పరలోకం అభిషేకించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఉంటున్న దినాలంతా ప్రభు ఈ సాక్షిగా జీవించే కృప అన్నగారికి దయచేయడం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా గతించిన దినాలన్నీ ప్రభుత్వం కాపాడాను. ఇప్పుడు నేను ఇది నూతన నూతన స్వభావంతో నేను ఇదిగో బాప్తిసం ద్వారా తండ్రి ఇదిగో నేను నామంలో ముంచబడుతుండగా తండ్రి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని కలగచేసి రాజ్యానికి రాగడం సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుల 2వ అధ్యాయం 37 వచ్చింది. మార్కు సువార్త 16:16. మార్కు సువార్త 16:16. తీసినావనా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. చదువు. బాప్తిస కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు రక్షించబడును, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారణ లేచిన తర్వాత దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుని నమ్మి వీళ్ళందరూ బాప్తిసం తీసుకుంటున్నారు. మళ్ళీ మీరందరూ కూడా మీ పిల్లలు బాప్తిసాలు లేకపోతే బాప్తిసాలు తీసుకోవాలని కూడా ప్రభునామం తెలియజేస్తున్నాం. బైబిల్ చదువుతుండగా ఒకసారి మీరు వినాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం.
నమ్మి బాప్తిసం పొందువాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, రక్షించబడును, నమ్మని వానికి నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్ష విధించబడును. ప్రేమైన సహోదరులారా, నమ్మితే యేసుప్రభు దేవుడని నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే నరకంలో పడతామని బైబిల్ చెప్తుంది. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. అంటే అగ్ని ఆరదు, పురుగు సావదని బైబిల్ చెప్తుంది. జంతువులకి రెండు ఉంటాయి, ఒకటి శరీరం, ఒకటి ప్రాణం ఉంటుంది. మనుషులకి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. ఆత్మని దేవుడు దీపం అన్నాడు, ఆత్మ అన్నాడు, రెండవది పురుగు అన్నాడు. అందుకొరకు నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన రక్తం, ఆయన శరీరం తిన్నవాడే మిగతా జీవం గలవాడని చెప్పాడు. నమ్మిన తర్వాత మరణించితే దేవునిలో మరలా మహిమగల కుమారునిగా రెండవ రాకట్లో దేవుడు లేపుతాడని బైబిల్ చెప్తుంది. మరి ఆయన రక్తమును, ఆయన శరీరం తినాలి. పాపిని పశ్చాత్తాపడి ఒప్పుకొని బాప్తిసం తీసుకొని తిన్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. మరి యూట్యూబ్లో ఛానల్ చూసుకొని మీరందరికీ మీరు కూడా ఊరికే జన్మ పాపంతో, కర్మ పాపంతో ఉండకుండా మీరు కూడా నమ్మి బాప్తిసం తీసుకొని రక్షణ పొందాలని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.